10 రోజుల్లో ఫస్ట్ లిస్ట్, ఫస్ట్ వీక్లో రిలీజ్. ఇది లేటెస్ట్గా తాడేపల్లి క్యాంప్లో వినిపిస్తున్న మాట. ముందస్తు కోసం కసరత్తు చేస్తున్న వైసీపీ బాస్ తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగాను, లేదంటే అక్కడ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఏపీ అసెంబ్లీని డిజాల్వ్ చేసేందుకు రెడీ అవుతున్నారన్న చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో, అంటే ఇంకా శ్రావణ మాసం ఉండగానే తొలి జాబితా విడుదల చేసి వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలను వీక్ చేసే ఎత్తుగడ వేస్తున్నారని ప్రచారం నడుస్తోంది. అయితే ఇదంతా ఒట్టి ప్రచారమేనని వైసీపీ ఖండిస్తున్నా, ఏమో గుర్రం ఎగరావచ్చు అంటూ ప్రతిపక్షాలు మాట్లాడుకుంటున్నాయి. మరి ఏంటి జగన్ ఆలోచన? జరుగుతున్న ప్రచారం నిజమేనా? చూద్దాం. నిజం, మీరు వింటున్నది నిజమే. తాడేపల్లి క్యాంపులో నడుస్తున్న చర్చ నిజమే. కన్ఫర్మ్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ రిలీజ్ అంటూ జరుగుతున్న చర్చ నిజమే. వరుసగా రెండోసారి ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల మారుతున్న పరిణామాలే సంకేతమంటూ ఆయన పొలిటికల్ అడుగులు వేస్తున్నారు. పొత్తులు, రాజకీయ వ్యూహాలు, ఎన్నికల ప్రణాళికల్లో ప్రత్యర్థి పార్టీలు ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించాలన్నది జగన్ ఆలోచన అంటూ సహచరులు అప్పుడే లీకుల మీద లీకులిస్తున్నారు. ఎస్, 2024 ఎన్నికలకు సీఎం జగన్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నారు. అందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఏపీ పొలిటికల్ పిచ్ వైసీపీకే అనుకూలంగా ఉందా? విపక్షాలకు స్కోప్ ఎంతవరకుంది అన్న ప్రశ్నలకు తనకు తానే సమాధానం చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే ముందస్తుకు వెళ్లటం ఖాయమన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయని వైసీపీ ముఖ్యులు మాట వరకు ఓ మాట అనేస్తున్నారు. ప్రచారం జరుగుతున్నదని కాదు, కానీ జగన్ ఎన్నికలపై సీరియస్ గానే ఫోకస్ పెట్టారని చెప్పాలి. కొన్ని రోజులుగా ఈయనతో పాటు వైసీపీ కీలక నాయకులు ఎన్నికల వ్యూహాల్లో బిజీగా ఉంటున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేల పనితీరును పరిశీలిస్తున్న అధినేత సచివాలయం ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. అంతేకాకుండా మెడికల్ లీవులు కావాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వీవీప్యాట్ల తనిఖీల్లో జిల్లా కలెక్టర్లు నిమగ్నమయ్యారని సమాచారం. తాజాగా జగన్ ఆధ్వర్యంలో వైసీపీ కోర్ కమిటీ కూడా వరుసగా భేటీ అయింది. ఈ కోర్ కమిటీ సమావేశంలో ప్రధానంగా ముందస్తు ఎన్నికలపైనే చర్చ జరిగినట్లు టాక్ నడుస్తోంది. మరో 10 రోజుల్లోనే వైసీపీ అభ్యర్థుల విషయంపై జగన్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ముందస్తు ఎన్నికలకు సూచనలుగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు బలపడే ముందు ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఎన్నికల వ్యూహాలపై ఫోకస్ పెట్టిన జగన్ వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ప్రధాన ఓటు బ్యాంకును మరింతగా పెంచుకునేలా కొత్త ఆలోచనలు చేస్తున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమమే తనను గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ సమయంలో పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ టీడీపీ, జనసేన రాజకీయంగా కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరుకో లేదంటే వచ్చే నెల మొదటి వారంలో రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా తన సంక్షేమ పథకాల ఓటు బ్యాంకే తన విజయానికి సహకరిస్తుందని నమ్ముతున్నారు జగన్. ప్రతి ఇంటికి మంచి జరిగిందని నమ్మితేనే తనకు తోడుగా నిలవాలని ప్రతి మీటింగ్లో ప్రజలను కోరుతున్నారు. సంక్షేమం ద్వారా బలపడిన తనను ఓడించడానికి పొత్తులు అవసరమని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గుర్తించారని ఓపెన్గానే చెప్తున్నారు. ఈ విషయాన్ని ఆయా పార్టీల అధినేతలు కూడా ఒప్పుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేసి జగన్ను ఓడించలేమని అంగీకరిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ సహకారం కోరుతున్నారు. టీడీపీ, జనసేన కలవడానికి సిద్ధంగా ఉన్న బీజేపీ నిర్ణయం తర్వాతే అధికారికంగా స్పందించే అవకాశం ఉంది. కాబట్టి విపక్షాల అడుగులపై జగన్ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికైతే ఇటు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఇటు టీడీపీతో బంధమే ఖాయమైన అధికారికంగా అది అమల్లోకి రావాల్సి ఉంది. దీనిపై ఎన్నో సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ఈ పొత్తు ఒక రకంగా పవన్ కంటే టీడీపీకి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని వైసీపీ ముఖ్య నాయకులు పదే పదే చెప్తూ వస్తున్నారు. తన బలం నిరూపించుకుంటూనే పొత్తులు కొనసాగించాలని పవన్ కూడా ఆలోచన చేస్తున్నారు. అందుకే టీడీపీ అవసరాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారాహి యాత్రకు వచ్చిన స్పందన ద్వారా టీడీపీ పైన పట్టు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ తమకు కలిసొస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. కోరిన సీట్లు దక్కించుకునే విధంగా వ్యవహరిస్తూ పొత్తులపైన డైలమా కొనసాగిస్తున్నారు. బీజేపీతో ఉన్న సంబంధాన్ని కూడా గుర్తు చేస్తున్న పవన్ టీడీపీ రాకపోయినా తనకు ప్రత్యామ్నాయం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా తాము కలిసి పోటీ చేస్తామని టీడీపీ జనసేన చెప్తున్నా ఇప్పుడున్న పరిస్థితులే ఎన్నికల నాటికి కూడా కొనసాగితే ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సక్రమంగా జరుగుతుందా లేదా అన్న ప్రశ్న వినిపిస్తోంది. తాజా సర్వేల్లో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ కంటే జనసేన బలం పెరిగిందనేలా చర్చలు జరుగుతుండటంతో సీట్ల పంపకాల వేళ ఏమైనా జరగొచ్చని జగన్ లెక్కలు కడుతున్నారు. ప్రతిసారి ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప తాము అధికారంలోకి వస్తే ఇంతకంటే ఏం చేస్తామని చెప్పడంలో చంద్రబాబు గాని పవన్ గాని మనసు విప్పి చెప్పడం లేదని చెప్పుకుంటున్న వైసీపీ ఈ పరిస్థితులు క్షేత్రస్థాయిలో తమకు అనుకూలంగా మారుతాయని చెప్తోంది. మరి ఇన్ని సమీకరణలు మరిన్ని పరిణామాల మధ్య ముందస్తు ముహూర్తానికి జగన్ ఓకే చెప్పేస్తారా? 10 రోజుల్లో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తారా? కాలమే సమాధానం చెప్పాలి.